హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని అందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మీకు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్లో రైట్ సైడ్లో మీ లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అంటించండి. లెఫ్ట్ సైడ్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వివరాలు రాయండి. ఇక మిగతా డీటెయిల్స్ వచ్చేసి మీ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ పేరు, జెండర్ దగ్గర జెండరు, ఫాదర్ నేము, ఇలా డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, లోకల్ స్టేటస్, వెదర్ మీరు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్నట్టయితే టిక్ చేయండి. అదేవిధంగా సదరన్ సర్టిఫికేట్ ఉంటే ఆ డీటెయిల్స్ రాయండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే ఆ డీటెయిల్స్ రాయండి. తర్వాత మొబైల్ నెంబరు, మీ అడ్రస్, పిన్ కోడ్తో సహా రాయాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ వివరాలు, అకాడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే ఆ వివరాలు రాయండి. మీరు అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నట్టయితే ఆ సంస్థ ఎప్పటి నుండి ఎప్పటి వరకు వర్క్ చేశారో ఆ వివరాలు రాయండి. 4th నుండి 10th క్లాస్ వరకు మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, మీ స్కూల్ ఏంటిది, మీ డిస్టిక్ ఏంటి ఆ వివరాలు రాయండి. డిక్లరేషన్లో మీ పేరు, ఫాదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా పంపించాలి, ఎక్కడికి పంపించాలి అనే వివరాల కోసం తెలుసుకునే ముందు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలు మరియు శాలరీ వివరాలను కూడా తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థుల వయసు 18 నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయే పోస్టులు మరియు వాటికి సంబంధించిన విద్యార్హత తెలుసుకుందాం. ప్లంబర్ పోస్టులకు ఐటీఐ, ఫిట్టర్ ట్రేడ్ను కంప్లీట్ చేసి ఉండాలి. జనరల్ డ్యూటీ అటెండెంట్ ఉద్యోగాలకు 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలకు ఐటీఐ, ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉండాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు డిగ్రీ విత్ కంప్యూటర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ విత్ కంప్యూటర్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేసిన వారు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోండి. ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసి ఉండాలి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే ఇంటర్మీడియట్ విత్ సైన్స్ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. అనస్థీసియా టెక్నీషియన్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ అండ్ 2 years డిప్లొమా ఇన్ అనస్థీసియా కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ ద్వారా. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 20వ తేదీ వరకు మీరు అప్లై చేసుకోండి. మీ అప్లికేషన్ చేరే విధంగా పంపించండి. అప్లికేషన్ నుండి స్క్రూటినీ వచ్చేసి ఈ నెల 26వ తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు స్క్రూటినీ అప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వచ్చే నెల 18వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ గ్రీవియన్స్ రిసీవ్డ్ అండ్ లేటెస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ గ్రీవియన్స్ సంబంధించి వచ్చే నెల 23వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉంటుంది. డేట్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ జూలై 15వ తేదీన ఉంటుంది. డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇష్యూడ్ వచ్చేసి 25 జూలై తేదీన ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 69 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో కాంట్రాక్ట్ బేసిక్ మీద 19 పోస్టులు, అవుట్సోర్సింగ్ మీద 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి, 18,500 శాలరీ ఉంటుంది. డాటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి 2 పోస్టులు 18,500 ఉంటుంది. ఎలక్ట్రీషియన్కి సంబంధించి 1 పోస్ట్ ఉంటుంది, 18,500 ఉంటుంది. జనరల్ డ్యూటీ అటెండెంట్కి సంబంధించి 44 పోస్టులు ఉంటాయి, 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. ప్లంబర్కి సంబంధించి 1 పోస్ట్ ఉంటుంది, 15,000 రూపాయల శాలరీ ఉంటుంది. అదేవిధంగా అనస్థీసియా టెక్నీషియన్ సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి, 32,670 రూపాయల శాలరీ ఉంటుంది. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సంబంధించి 6 పోస్టులు, 32,670 రూపాయల శాలరీ. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించి 9 పోస్టులు, 32,670 రూపాయల శాలరీ. టోటల్గా 19 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ పంపించవలసిన చివరి తేదీ వచ్చేసి 25/5/2025 వరకు మీరు సాయంత్రం 5 గంటల లోపల చేరే విధంగా పంపించండి. పంపించవలసిన చిరునామా వచ్చేసి అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్,
పుట్లంపల్లి కడప వైఎస్ఆర్ కడప డిస్టిక్కి చేరే విధంగా పంపించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి కడప నుండి రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి.